వెల్కమ్ ఆల్ ద డాక్టర్స్ అండ్ పార్టిసిపెంట్స్. ఇంకొక బస్ వస్తుంది మన మెడికల్ కాలేజ్ నుండి. సో ఆ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత విల్ స్టార్ట్ ద రన్. వాడు యూజ్ చేసారు లేదు కాల్వేటర్. I request Ashok Kumar sir to address the gathering. ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ తరపున ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి 2.5 K రన్ ఒకటి స్టార్ట్ చేశాము. ఇది ఏంటంటే మెయిన్గా ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి జనాల్లో ప్రజల్లో ఇంకా అవేర్నెస్ లేదు. ప్రతి ఒక్క క్యాన్సర్లో దాదాపుగా ఎండ్ పాయింట్ అనేది డెత్ ఉన్నది. కానీ ఈ ఒక్క క్యాన్సర్ మాత్రం సర్వైకల్ క్యాన్సర్ మాత్రము దానికి వ్యాక్సినేషన్ వచ్చింది. సో ఆ వ్యాక్సినేషన్ గురించి అవగాహన ప్లస్ వ్యాక్సినేషన్ ఎవరెవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ యొక్క అవేర్నెస్ రన్ను మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని గురించి ఈ యూట్రైన్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి జగిత్యాల ఆబ్స్టెటిక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ పద్మిని మేడం గారు, మరి వ్యాక్సినేషన్ గురించి డాక్టర్ శ్రీలత గారు మీకు అన్ని వివరిస్తారు, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి. బట్ మెయిన్గా ఈ వ్యాక్సిన్ మగవాళ్ళు కూడా తీసుకోవచ్చు. మగవాళ్ళకి ఇది పినైల్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్ అండ్ రెక్టల్ యానల్ క్యాన్సర్లు ప్రివెంట్ చేస్తుంది. Here we, because of the no proper awareness and poor healthcare schemes, and then accessibility to the women is very poor, and then so many have so many concepts about the vaccination, taking the vaccination. So in India we are lacking very far behind. So today's program is mainly for the awareness of the cervical cancer, and then when we catch up the adolescent girls between 9 to 14 and vaccinate them, most of the primary prevention, we can control the vaccination mortality by 60%. So this program is mainly to pick up the adolescent girls. You should go to the schools and the adolescent, catch hold of the adolescent girls, and then if you vaccinate, drastically we can decrease the cervical cancer mortality. So this is mainly, this year's 225 slogan is united by unique system. So all of us have to be united and then create an awareness among the people and educate the people so that we can prevent this deadly disease. So by this, Foxy, Jagtial Foxy in association with the IMA, we are starting this awareness program, and then this run is also to make the
society know about the cancer, and then this is the only preventable cancer which by vaccine which you can prevent this. And then the slogan of the FOXY is "Do TK Zindagi Ke Liye." So just by immunizing the adolescent and the women, you can prevent the deadly disease. ఇది జగిత్యాల ప్రజలు అందరూ ఇక్కడ పొద్దున లేచి ఇక్కడ గ్రౌండ్లో వచ్చారు ఫర్ ది క్యాన్సర్ డే. ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇట్లా మనం క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కావాలంటే పొద్దున ఈ మచ్ అవేర్ వాట్ టు డూ అబౌట్ ది క్యాన్సర్ డే. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ఐఎంఏ సైడ్, ఐఎంఏ ప్రెసిడెంట్ హేమంత్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ యాజ్ అ చీఫ్ గెస్ట్ హియర్ regarding this awareness program of World Cancer Day. ఈరోజు అందరికీ తెలిసింది that we are observing the World Cancer Day. So for that they have organized 2.5 kilometer run. Then ఈ అవేర్నెస్లో ఈ కాజెస్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ మన సొసైటీలో మన హెల్త్లో ఎట్లా ఉంటాయో వాళ్ళు చెప్తారు. ఇంకా మన క్రైమ్కి ఎట్లా ప్రివెంట్ చేయాలా, ఎట్లా డిటెక్ట్ చేయాలా, క్యాన్సర్కి కూడా ఎట్లానే మనం ప్రివెంట్ చేయొచ్చు, డిటెక్ట్ చేయొచ్చు. దీనికోసం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మనం పాటించాలి ప్రివెంట్ చేయడానికి. అండ్ వాళ్ళకి దీనికి డిటెక్ట్ చేయడానికి అంటే మనం రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించాలి. సో దీస్ 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్యాన్సర్ గురించి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఈరోజు మీరు అందరూ ది క్యాన్సర్ గురించి తెలుసుకోండి అండ్ ఇట్స్ కాజెస్ ఏంటిది, ఏ క్యాన్సర్ విచ్ టైప్ ఆఫ్ క్యాన్సర్కి మన దగ్గర వ్యాక్సినేషన్ ఉంటాయి, ప్రతి క్యాన్సర్కి ఏ స్టేజెస్ వరకు మనం ఇప్పుడు మన ప్రపంచంలో ఏ టైప్ ఆఫ్ సైంటిఫిక్ ఇప్పుడు డిటెక్షన్ టెక్నిక్ కానీ వాళ్ళకి ప్రివెంటివ్ టెక్నిక్ వచ్చినాయి, దాని గురించి తెలుసుకోండి. లాస్ట్లో I just request all of you to support the cancer patients. మన క్యాన్సర్ దగ్గర మన ప్రపంచంలో కూడా చాలా మంది క్యాన్సర్తోని ప్రభావితం ఉన్నారు. సో వాళ్ళకి సపోర్ట్ చేయాలా అండ్ వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ అగేన్స్ట్ దెమ్. సో విత్ దాట్ ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ రన్ యాక్టివిటీని నిర్వహిస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ వాకర్స్ గ్రూప్, మెడికల్ స్టూడెంట్స్, నర్సింగ్ కాలేజ్, ఫ్రెటర్నిటీ, ఇక్కడున్న వాకర్స్ అసోసియేషన్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సో మనకి ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది ఎస్పెషల్లీ మనకి ఈ డాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. ఈ రన్ ద్వారా తర్వాత మీరు కూడా అందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి. సో అండ్ అవేర్నెస్ ఇన్ ద సెన్స్ మనకి క్యాన్సర్ ఒకటేనే కాదు, క్యాన్సర్ రాకుండా మన డైలీ యాక్టివిటీస్లో ఏం చేస్తాం, ఎనీథింగ్ అబౌవ్ మనం ఎక్కువ షుగర్ తీసుకున్నా, ఎక్కువ ఆయిల్ తీసుకున్నా కూడా 5 years 10 years తర్వాత అవన్నీ కూడా క్యాన్సర్ కూడా బయటకు వస్తాయి తప్పుతాం. కాబట్టి మనకి ఏదో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది ఒక పార్ట్ మాత్రమే. క్యాన్సర్ రాకుండా 5-10 years 15 years డౌన్ ద లైన్, 20 years డౌన్ ద లైన్ ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, డైట్ ఏం తీసుకోవాలి, షుగర్స్ ఎలా తగ్గించాలి, లేకపోతే ఇంకేమేమి తీసుకోవాలి, ఇది కూడా మన అవేర్నెస్లో డ్రైవ్లో పార్ట్ కింద తీసుకొని ఫ్యూచర్లో రాబోయే కేసెస్ కూడా తగ్గించాలని. సో క్యాన్సర్ సర్వైవర్స్ వాళ్ళతో కూడా తీసుకొచ్చి మాట్లాడిపించి ఇంకా పెద్దగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ స్టార్ట్ చేసి థ్యాంక్ పిల్లలు పడికి పెద్దలు పడికి
మా ముంగరన్నా ఊరుకుతుండే మేడం మా ముంగరన్నా అయిపోయింది